రాజకీయాల సినిమా వేరు కాదు. భారత్ ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన పేరు మీద పెట్టారు, దాన్ని తొలగించారు. అప్పుడు కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఎందుకు? ఆయన ఎవరు? పరిశ్రమకు గాత, జాతికి గాత. ఆయన మీరు ఇందా చెప్పారు, రాముడు దేవుడు, రాముడు కృష్ణుడు, విష్ణుమూర్తి, శివుడు, రావణుడు, సుయోధనుడు, అర్జునుడు, కర్ణుడు, పురాణమంతా ఆయనే, భీష్ముడు, వాల్మీకి. ఏ పురాణ పురుషుల చరిత్ర గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయన చిత్రపటాన్ని గురించి మనం గుర్తుపెట్టుకుంటాం, ఆయనే పురాణ పురుషుడు అని చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తి ఆయన పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరు తొలగించినప్పుడు ఏమైపోయిన వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? చెప్పులేసినప్పుడు ఏమైపోయింది? అప్పుడు మీరు మాట్లాడారా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారండి? అప్పుడు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు వాళ్ళు లేకపోతే కాదండి, చెప్పులు ఇచ్చినప్పుడు లేదు, ఆయన గురి చేసినప్పుడు లేదు, మాట్లాడతారా మీరు? అప్పుడేమైనా మీ గొంతులు అప్పుడు మీరు అందరూ వాటేసుకున్నారు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు మీరు అందరూ వాటేసుకున్నారా? అయ్యో చెప్పులు పడకుండా ఆపారా? ఎక్కడున్నారు? మీ నాన్నగారి గురించి చెప్పకండి, మీ నాన్నగారి గురించి చెప్పకండి, మీ నాన్నగారి గురించి చెప్పకండి, మీ నాన్నగారి గురించి చెప్పకండి దయచేసి. మీ నాన్నగారి గురించి చెప్పకండి. మాకు తెలుసు, చెప్పండి. చెప్పులు ఇచ్చినప్పుడు మీ గొంతులు ఏమైనా నేను ఎక్కడుందో నీకు తెలుసా? ఈ గొంతులు రాలేదు. ఆ రోజు వచ్చినాయి, చూసుకోవాలంటే ఆ రోజు వచ్చినాయి. గుంటూరు జిల్లాలో చూసుకో, గుంటూరు జిల్లాలో చూసుకో, జిల్లాలో చూసుకో. ఎక్కడొచ్చారు? బాలకోటి గారు మాట్లాడండి, బాలకోటి గారు మాట్లాడండి. చిట్టిబాబు గారు, రామారావు గారి మీద చెప్పులేశారు, రామారావు గారి మీద చెప్పులేశారు అని మీరు అంటున్నారు. రామారావు గారు ఎవరండి? ఒక ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? ఆ పార్టీలో ఒక ప్రధానమైన పాత్రధారి. వారిద్దరి మధ్య పార్టీ అంతర్గతంగా వచ్చిన సమస్య అది. చెప్పనివ్వండి పూర్తిగా, అంతర్గతంగా వచ్చిన సమస్య చెప్పనివ్వండి పూర్తిగా. ఏమండి? చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి. దయచేసి మీరు సినిమా చూపిస్తున్నారు, సినిమా ఏడాది రాజకీయంగా వచ్చింది. అందులో ఆయన ముఖ్యమంత్రి నాయకుడు. ఏ రాజకీయం? రాజకీయం మాట్లాడాలి అది. భువనేశ్వర్ గారు, త్రిపురనేని చిట్టిబాబు అని ఆయన బాలకోటే గారు ఆగండి. చిట్టిబాబు గారు ఆగమన్నప్పుడు ఆగండి మీరు దయచేసి. చిట్టిబాబు గారి మాట ప్రకారమే మనం కూడా ప్రొసీడ్ అవుదాం. చిట్టిబాబు గారు కానీ ఆయన లాంటి వాదన వినిపించేవాళ్ళు కానీ, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, అంతకుముందు బీజేపీలో ఉన్నారు వాళ్ళు కానీ, ఇప్పుడు బీజేపీలో లేరు కాబట్టి వాళ్ళని తీసేద్దాం. సో చిట్టిబాబు గారు వారి లాంటి ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఎవరికి కూడా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని లోకేష్ పుట్టుకని సాక్షాత్తు అసెంబ్లీలో అంత దారుణంగా హననం చేసినా కూడా మేము ఎందుకు మాట్లాడాలి? ఇక ఎక్కువ మాట్లాడుతూ మీరు, మీకు సంబంధం లేదు, మీరు మాట్లాడరు అంతే. ఇక అంతే కదా, మీరు నేను అడిగిన దానికి చెప్పండి అంతే. మీరు మాట్లాడరు ఇంకా. రైట్, అక్కడ లీవ్ ఇట్. మీరు మాట్లాడదు, మళ్ళీ అడిగేదాకా మాట్లాడు. అడిగేదాకా నేను మళ్ళీ చిట్టిబాబు గారిని అడిగేదాకా మీరు మైక్ లేకండి. నేను ఒకటి ఆయన ఎవరిని మాట్లాడేవాళ్ళు. నాకు మహారథి గారు అంటే ఒక్క నిమిషం, నాకు మహారథి గారు అంటే బాగా ఇష్టం. మహారథి గారు కృష్ణ గారి క్యాంపులో ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి మీద చాలా కాంగ్రెస్ డైలాగ్స్ అన్ని రాశారు. మండలాధీశుడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారికి మధ్య